సమస్యాత్మకమైనటువంటి నియోజకవర్గాలు లేదా పోలింగ్ స్టేషన్ల ప్రాంతాల్లో కూడా ఇదే ట్రెండ్ మనకు కనిపిస్తోంది. సో మహేష్ కు నెల్లూరులో పరిస్థితి ఏంటి? సో అక్కడ కొంత చోట్ల కొన్ని నియోజకవర్గాల్లో మనం చూసాం కొంత బెదిరింపులకు లేకపోతే దౌర్జన్యాలకు పాల్పడేటువంటి ప్రయత్నాలు కూడా చేశారు. అయినప్పటికీ కూడా ఓటర్లు పెద్ద సంఖ్యలో వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్నట్లుగా మనకు పర్సంటేజ్ ద్వారా తెలుస్తోంది. ఓవరాల్ గా నెల్లూరు జిల్లాలో ఏ రకంగా ఓటర్లు ముందుకొచ్చి ఓటు వేస్తున్నారు? శ్రీహరి, నెల్లూరు జిల్లాలో ఉదయం 6 గంటల నుంచే జనమందరూ కూడా ఓటేయడానికి తమ అమూల్యమైన పవిత్రమైన ఓటు హక్కు వినియోగించుకోవాలని బారులు తీరారు. ఎక్కడ చూసినా కూడా జనమే కనిపిస్తూ ఉన్నారు, ఓటర్లే కనిపిస్తూ ఉన్నారు. ప్రతి కేంద్రం వద్ద కూడా బారులు తీరి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. ప్రధానంగా ఇప్పుడు మనం నెల్లూరులోని హరినాథపురం దగ్గర ఉన్నాం. ఇక్కడ చూడవచ్చు వీళ్ళందరూ కూడా దాదాపు గంటల సమయం పాటు వేచి ఉండి మరి వాళ్ళ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. అయితే ఉదయం చాలాసేపటి వరకు ఈవీఎంలు మొరాయించాయి. వాటిని క్రమబద్ధీకరించడంలో అధికారులు కొంత వైఫల్యం చెందారు. దానివల్ల గంటల సమయం పాటు నిలబడాల్సి వచ్చింది. అయినా కూడా వాళ్ళు లెక్క చేయలేదు. ఉదయగిరి, ఆత్మకూరు, కోవూరు వంటి ప్రాంతాల్లో ఎక్కడెక్కడి నుంచో దాదాపు చెన్నై, హైదరాబాద్, ముంబై, బెంగళూరుతో పాటు ఇతర దేశాల నుంచి కూడా ఓటర్లు వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకుంటున్నారు. జలదంకి మండలం బ్రాహ్మణకాకలో గన్నవరం రాధాకృష్ణ అనే ఒక యువకుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పి ఏకంగా కువైట్ నుంచి ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ఇక్కడికి వచ్చి ఓటు వినియోగించుకున్నారు. అలాగే ఎన్ఆర్ఐలు చాలా మంది ముందుగానే ఫ్లైట్ టికెట్లు బుక్ చేసుకుని లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి వచ్చి తమ ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి పరిస్థితి ఉంది. మొత్తం మీద అయితే కోవూరులో మాత్రం ఒక అల్లర్లు సృష్టించి, గొడవలు సృష్టించి పోలింగ్ కేంద్రాలకి ఓటర్లు రాకుండా చేయాలనే కుట్రలు సాగాయి. ఆ ఎమ్మెల్యే ప్రసన్న కుమార్ రెడ్డి నేరుగా రంగంలో దిగి అక్కడ దాదాపు జొన్నవాడ, మెనగల్ వంటి ప్రాంతాల్లో టీడీపీ నేతల్ని దుర్భాషలాడారు, రెచ్చగొట్టే ప్రయత్నాలు చేశారు. ఘర్షణలు తలెత్తాయి, ఉద్రిక్తత వాతావరణాలు నెలకొన్నాయి. అయినా కూడా వాటేటిని కూడా ఓటర్లు లెక్క చేయటం లేదు. నేరుగా ఓటు హక్కును వినియోగించుకునే పరిస్థితి. 11 గంటలకే దాదాపు ఎక్కడ చూసినా కూడా నెల్లూరు సిటీ, నెల్లూరు రూరల్, కోవూరు, కావలి, ఉదయగిరి, ఆత్మకూరు, కందుకూరు ఎక్కడ చూసినా కూడా జనం భయంకరంగా వచ్చి వాళ్ళందరూ కూడా పెద్ద సంఖ్యలో వచ్చి ఓట్లు వేస్తున్నారు. ఎవరిని కూడా ఇలాంటి గొడవలు కూడా లెక్క చేయటం లేదు. మొత్తం మీద 11 గంటలకే 19 నుంచి 25% వరకు కూడా నమోదైంది. ఎక్కడైతే కోవూరు రైట్, మనం చూస్తున్నాం నెల్లూరు జిల్లాలో కూడా పెద్ద ఎత్తున ఓటర్లు తరలి వచ్చి తమ యొక్క ఓటు హక్కు వినియోగించుకుంటున్నటువంటి పరిస్థితులు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఒకవైపు ఎండలు, ఇంకొక వైపు బెదిరింపులు, దౌర్జన్యాలు, వీటినేటిని కూడా లెక్క చేయనటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. ఇక్కడ హేమీలు కూడా బరిలో ఉన్నటువంటి నేపథ్యంలో ఓటర్లు కూడా భారీ సంఖ్యలో తరలి వచ్చి ఓటు హక్కు వినియోగించుకుంటున్నట్లుగా మనకు చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఇక ముఖ్యంగా ఉత్తరాంధ్రలో చూద్దాం. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఏజెన్సీలు కూడా ఉన్నాయి. అక్కడ ఏజెన్సీ ప్రాంతంలో కూడా ముందుగానే అటు 5 గంటల లోపలే పోలింగ్ కూడా ముగించాల్సినటువంటి పరిస్థితి ఉంది. 3 నియోజకవర్గాల్లో 4 గంటలకే పోలింగ్ ముగించాల్సినటువంటి పరిస్థితులు ఉన్న నేపథ్యంలో అక్కడ కూడా భారీగా తరలి వస్తున్నటువంటి పరిస్థితులు మనకు కనిపిస్తున్నాయి. అటు బార్డర్లో బయట ప్రాంతాలకు వెళ్ళినటువంటి ఓటర్లు ప్రత్యేకమైనటువంటి వాహనాల్లో తరలి వచ్చినటువంటి పరిస్థితి ఉత్తరాంధ్రకే చాలా ఎక్కువగా ఉంది అనేది మాత్రం చాలా స్పష్టంగా అర్థం